హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ ఈ ఉండ్రాళ్ళ పాయసం. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో అయితే వరిపిండిని తీసుకున్నానండి. అంటే బియ్యపు పిండి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్‌ని కూడా తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే ఒక స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరండి. దాన్ని మిక్సీలో ఏసి ఇలాగా మిక్సీ ఆడుకొని ఒక కడాయిలో వేయించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక నెయ్యిని వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని, నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసుకుని వేయించుకుందామండి. కొద్దిగా జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ పళ్ళను కూడా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి. లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిలనైతే ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. బౌల్‌లో వేసుకుందామండి. నేను ఒక కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను కదా! 2 కప్పులైతే వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి. వేసేసుకొని వాటర్ మరిగేటప్పుడు ఈ బియ్యపు పిండినైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఒక కప్పు బియ్యపు పిండికి 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. కరెక్ట్‌గా సరిపోద్దండి ఈ కొలత అయితేని. ఈ విధంగా అయితే పిండినైతే ఉడికించేసుకోవాలండి. మనం నీటిలో ఉడికించేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేదాకా ఉడికించేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. ప్లేట్‌లో వేసుకుని చల్లారిన తర్వాత మన చేతికి వాటర్ రాసుకొని ఇలా మొత్తం ఇలా ఉండల కింద అయితే మనం ఉండ్రాళ్ళ కింద అయితే చేసేసుకోవాలండి గుండ్రంగా. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే చేసుకోవచ్చండి. మనకి చిన్న సైజు కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చండి. ఇలా చేతికి వాటర్ రాసుకుంటూ ఇలా ఉండ్రాళ్ళు అయితే చేసేసుకోవాలండి. ఇలా చేతికి వాటర్ రాయటం వల్ల మనకు చేతులకి పిండి అంటుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా పిండి అందులోంచే కొద్దిగా పిండిని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక రెండు రెం 2 గిన్నెలైతే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని ఇందులోనే పచ్చి కొబ్బరి నేను మిక్సీ పట్టించి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఆ పచ్చి కొబ్బరినైతే వేసేసుకున్నాను. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకున్నానండి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్దండి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికినయన్ని తెలియడానికి సగ్గుబియ్యం అన్నీ కూడా పైకి తేలిపోతాయండి. పైకి తేలింది అంటే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకుని బాగా వాటర్‌నంతా కూడా మరిగించేసుకుందామండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఉండ్రాళ్ళనైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మనం కొద్దిగా పిండిని చెట్టుకున్నాం కదా! ఆ పిండిలో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ పిండంతా కూడా మొత్తం అంతా వాటర్‌లో కలిసేదాకా కలిపేసుకొని, ఆ వాటర్‌నైతే ఆ కడాయిలో అయితే వేసేసుకుందామండి. ఇలా వేయడం వల్ల ఉండ్రాళ్ళైతే కొంచెం చిక్కదనం వస్తాయండి. చిక్కదనం వస్తాయండి. మొత్తం అంతా కలిపేసుకొని అలా కొద్దిగా బాగా మరిగించుకుందామండి దగ్గర పడేదాకా. ఇలా మరిగించుకున్నాక నేనైతే వేరే స్టవ్ మీద అయితే పాలైతే పెట్టుకున్నానండి. కాసుకొని పెట్టుకున్నానండి పాలు. ఇప్పుడైతే పాలు వేయకూడదండి. ఈ వేడి మీద బెల్లం వేసాం కదా! ఈ వేడి మీద వేస్తే పాలన్నవి విరిగిపోతాయండి. మనం ఇది కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్నాక కొద్దిగా చల్లారిపోద్దండి. చల్లారి కొద్దిగా చిక్కదనం వస్తది. అప్పుడు చల్లార్చిన పాలు ఒక కప్పునైతే వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మనకి పాలన్నవి విరిగిపోకుండా
వస్తాయండి. అలాగే ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేయించేసుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని కలిపేసుకుందామండి. మనకి ఇంకా చిక్కబడద్దండి. చల్లారే కొలది చిక్కగా అవుతదండి. ఈ ఉండ్రాళ్ళు పాయసం మనం ఈ స్టేజ్‌లో దించేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడొక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలా బౌల్‌లో వేసేసుకుందామండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇలా ఉండ్రాళ్ళు పాయసం అయితే చేసి పెట్టండి. ఈ రి వినాయక చవితి రోజునైతేని చాలా బావుంటాయండి. ఈ ఉండ్రాళ్ళు పాయసం అయితే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో, అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.